At Anurag University, be everyone you dream to be. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో మేఘమాల నెమని ఉన్నారు, ఎంఏ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈ మధ్య కాలంలో అంటే పేరెంటింగ్ విషయంలో చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయాలి, దీని గురించి మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. అంటే యూత్ అంతా పాడైపోతుంది, సోషల్ మీడియా ఇంపాక్ట్, ఇవి ఎవ్రీడే మాట్లాడుకునే విషయాలే. కానీ అసలు అంటే పేరెంటింగే తప్పు అని పిల్లలు తప్పుపడుతున్న పరిస్థితి, అండ్ పిల్లలు మాట వినట్లేదు అని పేరెంట్స్ బాధపడుతున్న పరిస్థితి. అసలు అంటే మీ దగ్గరికి చాలా మంది మీ దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు కదా, సో మీరేం గమనిస్తూ ఉన్నారు అంటే పేరెంటింగ్లో పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఏ పనులు చేయాలి పిల్లలు ముందు, ఏ పనులు చేయకూడదు అంటారు? ఎస్, చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు పేరెంట్స్ స్పెషల్లీ 80sలో పుట్టిన వాళ్ళు 90sలో వీళ్ళు ఏం చెయ్యాలో తెలియక చాలా సతమతం అవుతున్నారు. నా దగ్గర చాలామంది వస్తారు. యాక్చువల్గా ఇది ఫస్ట్ పెద్ద కల్ప్రిట్ నాకు తెలిసి జనరేషన్ గ్యాప్ అండి. అప్పట్లో గ్యాజెట్స్ లేవు, సోషల్ మీడియా లేదు, దూరదర్శన్ ఒకటే చూసి పెరిగిన వాళ్ళు పాపం ఇప్పుడు పిల్లలు సోషల్ మీడియాతో పాటు ఎలా హ్యాండిల్ చేయాలి, అలానే అప్పుడు మెటీరియలిజం లేదు, ఇప్పుడు ఇన్ని రకాల ప్రోడక్ట్స్, ఆన్లైన్ షాపింగ్లు, వీటితో పాటు ఎలా పెంచాలి అంటే ఇవన్నీ 80sలో మన పేరెంట్స్కి ఇవన్నీ లేవు, ఇన్ని టెన్షన్స్ లేవు, సేఫ్టీ ఇష్యూస్ లేవు, ట్రాఫిక్ ఏంటి ఏదేంటి. ఇప్పుడు ఆబ్వియస్గా కన్సర్న్స్ చాలా పెరిగాయి. ఇన్ని కన్సర్న్స్ ఉంటుండగా మళ్ళీ పిల్లలు వాళ్ళు మాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, మమ్మల్ని ఒక వ్యక్తిగా చూడండి, కొట్టడం అనేది మేము యాక్సెప్ట్ చెయ్యము, ఇది జనరేషనల్ డ్రామా, మీరు దెబ్బలు తిన్నారు కాబట్టి మీరు కొట్టడం అనేది అది అంత కరెక్ట్ కాదు అని చెప్తున్నప్పుడు పాపం ఈ 80sలో 90sలో పేరెంటింగ్ అయిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ కనెక్షన్ ఎలా ఫామ్ చేసుకోవాలి అనేది పాపం తెలియక ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటప్పుడు మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, మా టైంలో ఇలా చేసేవాళ్ళం, మా కాలంలో గతం అయిపోయింది, ఇప్పుడు మనం ఫ్యూచరిస్టిక్గా ఈ పిల్లలతో ఎలా జెల్ అవ్వాలి, ఈ జనరేషన్ వాళ్ళతో ఎలా క్లోజ్ అవ్వాలి, దీని మీద మనం ఫోకస్ పెట్టాలి. మన టైమ్స్ని మాటికి కంపేర్ చేస్తే వీళ్ళు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళరని దే విల్ గెట్ డిస్కనెక్టెడ్. సో ఈ పాత కాలంలోకి వెళ్ళడం అనేది బికాస్ సినారియో మారిపోయింది, టైం మారిపోయింది ప్రతి విషయంలో. సో ఇంకొక థర్డ్ ఏంటంటే వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి లిసన్ టు దెమ్, లిసన్. ఎందుకంటే మీరు ఎంత వింటే వాళ్ళంత మాట్లాడతారు, వాళ్ళు ఎంత మాట్లాడితే వాళ్ళ వరల్డ్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు సోషల్ మీడియాలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అవన్నీ తెలుసుకోవచ్చు. యూ కెన్ లిటరలీ లుక్ ఇన్ టు దేర్ ఇన్నర్ వరల్డ్ దీనివల్ల. సో లిసన్. మనం ఏం చేస్తాము జనరల్గా ఏమవుతుందంటే పిల్లలు మన దగ్గర రాగానే నేను అక్కడికి వాళ్ళతో చాలే నాకు తెలుసు, నేను చెప్పింది విను, నేను నీకన్నా ఎక్స్పీరియన్స్, ఐఎమ్ యువర్ మదర్, వెంటనే కట్ చేసేస్తాం. అవకాశం ఇవ్వండి. వాళ్ళు అసలు యాజ్ అ వ్యక్తిగా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఐడియాస్ ఏంటి, మేబీ దే కెన్ బి రైట్ ఆర్ ఇఫ్ దే ఆర్ రాంగ్, అసలు మొత్తం విని ఆ తర్వాత అవసరమైతే కరెక్షన్ ఇవ్వండి. సో వాట్ వీ సే ఇన్ టుడేస్ పేరెంటింగ్ ఇస్ జస్ట్ లిసన్, లిసన్. డోంట్ ఓపెన్ యువర్ హిస్టరీ ఆర్ డోంట్ ఓపెన్ యువర్ ఎక్స్పీరియన్స్ బుక్ ఆర్ డోంట్ స్టార్ట్ లెక్చరింగ్ ఆర్ అడ్వైజింగ్. వెంటనే డిస్కనెక్ట్ అవుతారు, వాళ్ళు అప్పుడు షేర్ చేయడం ఆపేస్తారు. సో ఫస్ట్ వాళ్ళతో కనెక్షన్ బిల్డ్ చేసుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే లిసనింగ్. వాళ్ళు ఏం చెప్పినా వినండి, రైట్ రాంగ్ అని జడ్జి చేయకుండా. లేటర్ ఆన్ అసలు వాళ్ళ వ్యక్తిగా మనకు అర్థమైనప్పుడు ఎక్కడ అవసరమో అక్కడ కరెక్షన్ చేస్తే చాలు. వాళ్ళ ఇండివిజువాలిటీని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా కొన్ని చోట్ల డెసిషన్ తీసుకోవడం ఇలాంటివి చెయ్యనివ్వాలి. ఓకే. అండ్ ఇలా ప్రతిసారి నొక్కేయడం అనేది ఇప్పుడు చెయ్యకూడదు. మా టైంలో మేము విన్నాము. అండ్ ఇంకొకటి వీళ్ళకి కంపారిజన్ వల్ల కూడా మా టైంలో మేము పేరెంట్స్ది విన్నాం, ఇప్పుడు పిల్లలది వినాల్సి వస్తుంది, దీనివల్ల కూడా చాలా అప్సెట్ అవుతున్నారు. కానీ ఇట్స్ పేరెంటింగ్ ఈజ్ అ జర్నీ, ఇట్స్ అ గ్రోత్. మేబీ మనం అప్పుడు ఎవరు అడగలేదు, మనం చెప్పలేదు, నువ్వేమవుతావు అప్పుడే అడుగుంటే నాకు 20 yearsకే పెళ్ళి అని అనుకుంటాం కదా. మరి ఇప్పుడు మనకి వాళ్ళు అలా చెప్తుంటే మనం మేబీ ఇట్స్ గుడ్, బోత్ కెన్ గ్రో. పిల్లలు మనం కూడా గ్రో అవ్వచ్చు. సో ఇద్దరూ వినండి ఒకళ్ళ మాట, స్పేస్ ఇవ్వండి, ఆ చైల్డ్ని ఒక వ్యక్తిగా చూడండి. టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఇంకా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కొంచెం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇది మాత్రం డినై చేయలేము. ఎందుకంటే అందులో ఇలా కంట్రోల్ చేసేస్తున్నారు పేరెంట్స్, ఇట్లాంటివి కొన్ని రీల్స్ నేను కూడా చూసాను. కానీ ఇఫ్ యూ కెన్ కన్వే మాదంతా కంట్రోల్ కాదమ్మా, కన్సర్న్ అనేసి వాళ్ళకి మీరు ఫియర్ని, భయాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారో
అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు ఇది తినకదు. మీ ప్రేమని కూడా అంతే వ్యక్తం చేయండి, డెఫినెట్గా పిల్లలు మీకు కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత మీ రిలేషన్షిప్ స్మూత్గా ఉంటుంది. మీరు కరెక్షన్ చేసినా వాళ్ళు వింటారు. మీ దగ్గరికి వచ్చే పిల్లలు కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు పేరెంట్స్కి సంబంధించి ఎట్లాంటి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు? వాళ్ళకు ఏ విషయంలో పేరెంటింగ్ నచ్చట్లేదు, వాళ్ళ అండర్స్టాండింగ్ అనేది ఎట్లా ఉంటుంది? ఇదేనండి, వాళ్ళు అంటే ఇప్పుడు మేము కొంచెం పెద్ద అవుతున్నాం కదా, మాకు తెలుసు కదా కొన్ని విషయాల్లో ప్రతిదీ వాళ్ళు అంటే చాలా మైక్రో మేనేజ్ చేస్తున్నారు ఇలా అని ఇప్పుడు పిల్లలు ఈ విషయాలు చెప్తున్నారు. అలానే ఇంకొక సినారియో కూడా చెప్తాను. టైం మారింది కాబట్టి, ఒకప్పుడు అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. పెద్ద ఫ్యామిలీ, మదర్ కిచెన్లో బిజీ ఉండేవారు, అందరూ వచ్చేవాళ్ళు, రిలేటివ్స్, అంటే టోటల్ సినారియోస్ డిఫరెంట్. ఇప్పుడు మనకు కూడా ఏంటి, ఒకళ్ళే పిల్లాడు వాట్ ఎవర్ 1 or 2 మ్యాక్స్, ఇంకా ఫాదర్ మదర్, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తున్నావు దే ఆర్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఎన్నిసార్లు మీ మదర్ ఫాదర్ మీతో ఒక 4-5 hours టైం స్పెండ్ చేశారు ఆ రోజుల్లో. ఎవ్రీబడి వర్ వెరీ బిజీ. వి సమ్హౌ వి న్యూ దట్ మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉన్నారు అని మనం, అంతేగాని టైం సపరేట్ గా స్పెండ్ ఏం చేయలేదు. కూర్చొని మంచి మాటలు చెప్పడం అలాంటివి ఏం పెద్దగా లేవు. కానీ ఎన్వైరన్మెంట్ నుంచి రెస్పెక్ట్ చేయాలి, పెద్దవాళ్ళకి, గెస్ట్లని బాగా చూసుకోవాలి. ఇలాంటి సంథింగ్ వి గాట్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్. వాళ్ళు ఏం చెప్పలేదు, చూసి నేర్చుకోవడమే. ఎందుకు ఎన్వైరన్మెంట్ లో ఉంది. ఇప్పుడు ఇద్దరు వర్కింగ్, టైం లేదు. నెక్స్ట్ ఏంటంటే మనకి వాళ్ళు ఒక్కళ్ళే మైక్రో మేనేజ్ చేసేస్తున్నాం ఎక్కడో. ఇంకా బాగా పెంచాలి, ఇలా ఇది కూడా నేర్పించాలి, అది కూడా నేర్పించాలి. సో మైక్రో మేనేజ్మెంట్ వల్ల ఇంకా ఏదైనా రిలేషన్షిప్ స్ట్రాంగిల్ చేస్తే, లేదంటే ఓవర్ ప్రొటెక్టివ్ అయితే, ఏదైనా అయితే ఆబ్వియస్గా దాని ఎఫెక్ట్స్ కొంచెం నెగిటివ్ సైడ్ వెళ్తాయి. సో చిన్న విషయాల్లో అంటే సేమ్ అగైన్ మీ వ్యక్తిత్వం ఏంటి, మీ ఫ్యామిలీ డైనమిక్స్ ఏంటి, మీ ఫైనాన్షియల్ ఇదేంటి, దాన్ని బట్టి మీ వాల్యూస్, బేసిక్ వాల్యూస్ ఏంటి, దాన్ని బట్టి కొన్ని మీరు బౌండరీస్ అంటారు పాజిటివ్ పేరెంటింగ్లో. దీస్ థింగ్స్ యూ కెన్ డూ. నువ్వు బయటకు వెళ్ళినా మ్యాక్సిమం ఈ టైంకి వచ్చాయి, వెళ్ళొద్దు అని టోటల్గా నేను అనను, కానీ ఈ టైంకి రా, బికాజ్ ఐ విల్ బి వరీడ్. అలా అంటే వాళ్ళకి కొద్దిగా వ్యక్తిత్వం వాళ్ళది డెవలప్ అవ్వడానికి కొద్దిగా అవకాశం ఇస్తూనే సేఫ్ ఎన్వైరన్మెంట్ బౌండరీస్లో వాళ్ళకి సోషల్ మీడియా చూడు, కానీ అది నీకు డెవలప్మెంట్కి యూజ్ అవుతుందా, టైం వేస్ట్ అవుతుందా, ఆలోచించుకో. ఇలా వాళ్ళకి గైడ్ చేయాలి. చేయడం వల్ల కూడా మనకి ఆ జనరేషన్ ఈ జనరేషన్ ప్రాబ్లమ్స్ కొద్దిగా సాల్వ్. సోషల్ మీడియాని మనం యాక్సెప్ట్ చేయాలి ఫుల్గా, ఇంక ఉంటుంది. బట్ లెట్ దెమ్, గైడ్ దెమ్ హౌ టు చూస్. నువ్వు మ్యూజిక్ రిలేటెడ్ వినొచ్చు, లేదంటే ఏదైనా లెసన్స్ నేర్చుకోవచ్చు, డ్రాయింగ్ నేర్చుకోవచ్చు, ఆర్ యునో యూ కెన్ కంటిన్యూ యువర్ ఫ్రెండ్స్. అంటే మీరు ఎక్కడో ఉన్నారు, ఫ్రెండ్స్ని వదిలేస్తారు, బాధపడక్కర్లేదు. యూ కెన్ కంటిన్యూ. వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏంటి, హౌ టు స్టే కనెక్టెడ్ విత్ పీపుల్, సో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ గుడ్ గ్రోత్. అలా గైడ్ చేయాలి. ఓకే, అంటే తల్లిదండ్రులు చేసే పనులు కూడా, పనుల ఇంపాక్ట్ కూడా పిల్లలపై పడుతుంది అంటారు కదా. కానీ మంచి విషయాలు మాత్రం తొందరగా నేర్చుకోరు, కానీ చెడు విషయాలు ఏవైనా, గొడవలైనా మీ వల్లే అన్నట్టుగా పిల్లలు అంటూ ఉంటారు. సో ఎక్కువగా అంటే పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఏ పనులు పిల్లల ముందు చేయకూడదు? కరెక్ట్ అండి, ఇది చాలా కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గాసిప్ అండ్ ఒకళ్ళనొకళ్ళు ఎక్కువ బ్లేమ్ చేసుకోవడం, ఇది చూస్తూ ఉంటాం పిల్లల ముందు. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అది మనం చేయకూడదు. నెక్స్ట్ పేరెంట్స్, కొంతమంది పెద్దవాళ్ళు అబద్ధాలు ఆడతారు, పిల్లలు చూస్తున్నారు, వాళ్ళు దే ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం చెప్పేదానికన్నా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఎన్వైరన్మెంట్ అండ్ అట్మాస్ఫియర్ నుంచి, మీ యాక్షన్స్ నుంచి వాళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. సో హౌ ఆర్ యూ కీపింగ్ దట్ ఎన్వైరన్మెంట్? హస్బెండ్ వైఫ్కి అబద్ధాలు ఆడేసి, వైఫ్ హస్బెండ్కి అబద్ధాలు ఆడేసి, వీళ్ళు చుట్టాలకు అబద్ధాలు ఆడేసి, ఎవరైనా వస్తారంటే మేము తాళం వేసేసాం. సో పిల్లలు చూస్తున్నారండి. సో యాజ్ అ పర్సన్ ఫస్ట్ మనం మెచ్యూర్డ్ అవ్వాలి, మనం ఎదగాలి. అండ్ ఆబ్వియస్గా మన షార్ట్ కమింగ్స్ ఏంటి, ఇవి వాళ్ళ ముందు అంటే ఏదైనా ఉంటే హస్బెండ్ వైఫ్ వాళ్ళ ముందు దెబ్బలాడుకోవడం కాకుండా, కొంచెం అంటే సర్టన్ థింగ్స్ ఆర్ ఓకే, మరీ అంత రియలిస్టిక్కి దూరంగా ఏంటి ఉప్పు తక్కువైంది, దీస్ థింగ్స్ ఆర్ నార్మల్ అండ్ దే హ్యావ్ టు గ్రో ఇన్ అ నార్మల్ ఎన్వైరన్మెంట్, దట్ ఈస్ ఓకే. బట్ పెద్ద విషయాలు మాత్రం వాళ్ళ ఏజ్కి అవసరం లేదు. వాళ్ళు ట్రామటైజ్ అవుతారు, నాకు ఇన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే నాకు వీళ్ళతో నేను ఫైటింగ్ చేస్తాను. ఇలాంటి థింగ్స్ యూ షుడ్ బీ వెరీ మెచ్యూర్డ్ అండ్ క్యారీ యువర్ సెల్ఫ్ వెల్. అండ్ డెఫినెట్లీ దట్ ఎన్వైరన్మెంట్ దట్ యూ క్రియేట్, దే అబ్జర్వ్ దట్, అండ్ డెఫినెట్లీ వాళ్ళకి అది వస్తుంది. మోర్ దెన్ వాట్ యూ స్పీక్, they will absorb the environment that you're creating. So both of you carry yourself well. Right.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు అస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.